కోకోనట్ ఐస్ క్రీమ్ క్రీమీగా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సమ్మర్ స్టార్ట్ అయితే చాలండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఐస్ క్రీమ్ అని గోల పెడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఒక్కసారి కోకోనట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేవ్వండి. మీ ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. కోకోనట్ని 2 పీసెస్గా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకుందామండి. ఇలా కొబ్బరిని అంతా సపరేట్ చేసేసేయండి చాక్తో కానీ పీలర్తో కానండి. చాలా సింపుల్గా వస్తుందండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఫ్రెష్గా ఉన్నదాన్ని మాత్రమే తీసుకోనండి. అప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకైతే. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వాటిని అయితే మనం మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవడమేనండి. ఆ తర్వాత థిక్నెస్ కోసం నేనైతే ఒక బనానా అయితే యాడ్ చేస్తున్నానండి. బనానా అనేది ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి, పర్లేదండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలండి. అలా మిక్సీ వేసిన దాన్ని అయితే పలుపుని అయితే సపరేట్ చేసుకోండి. కోకోనట్ వాటర్ని మాత్రమే మనం యూస్ చేస్తూ ఉంటామండి దీంట్లోకి అయితే. ఆ తర్వాత సపరేట్ చేసుకున్న వాటర్ని అయితే మనం మౌల్డ్స్ ఉంటాయి కదనండి, అంటే మనం ముందుగానే కొబ్బరిని పీల్ చేసేసాం కదా, ఆ మౌల్డ్ ఉంటుంది కదా, సో ఆ మౌల్డ్లోకి అయితే నేనైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇలా ఇష్టంగా ఉంటేనే యాడ్ చేసేసుకోండి దీంట్లోకి అయితే. ఆ తర్వాత వెళ్ళిపోకుండా ఒక బౌల్లోకి అయితే పెట్టేసేసుకొని ఒక 4 అవర్స్ పాటు మన ఫ్రిడ్జ్లో ఉంచితే చాలండి. మన కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా నిజానికి ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ట్రై చేశాక మీరే అంటారు. చూసారా ఎంత క్రీమీగా ఉందో. నిజానికి తింటుంటే నాకైతే చాలా బాగా అనిపించిందండి. సమ్మర్ స్పెషల్గా మీరైతే పక్కాగా చేసుకోవాల్సిన రెసిపీ అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మన కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. ఇంతవరకు వీడియో చూసారు కానీ ఒక చిన్న లైక్ కూడా కొట్టలేదండి. చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే. ఎనీవే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ అనేది.